స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడైతే మంచి స్టార్ట్ అయిపోయింది. సో కార్ క్లీనింగ్ అనమాట. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. ఇక్కడైతే మాకు వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇక వింటర్ స్టార్ట్ అయింది అంటే స్నోతో కష్టాలు స్టార్ట్ అయినట్లే. స్నో పడుతున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తర్వాత కార్ క్లీన్ చేయడానికి బయటకు వెళ్ళడానికి అయితే చాలా కష్టం. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి స్మూతీ చేసుకున్నా. ఇంకా వర్క్కి టైం అయిపోతుందని స్మూతీ తాగుతూ వర్క్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇక వర్క్ కంప్లీట్ అయిపోయాక గ్రోసరీస్ కోసం ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాను. రేపు మా ఫ్రెండ్స్ని లంచ్కి ఇన్వైట్ చేస్తున్నా, దానికోసం కావాల్సినవి తీసుకుందామని చెప్పి ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాను. రేపు లంచ్కి యాక్చువల్లీ జాక్ ఫ్రూట్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, అందుకోసం జాక్ ఫ్రూట్ కోసం వస్తే లేవన్నమాట. సో సరే అని చెప్పేసి వెజ్ కానీ పన్నీర్ కానీ చేంజ్ చేద్దాం అనుకున్నా. అందులో బిర్యానీ ఎసెన్స్ అని చూసాను, ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇండియన్ స్టోర్లో దొరకవు అన్నవి ఏమీ లేకుండా అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ రుబ్బు రోల్ కూడా అమ్ముతున్నారు. ఇక నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. మేము లోపలికి వెళ్ళొచ్చి కొనేలోపు ఇక్కడ మంచు పడుతుంది. నీ పేరు రాసుకో. అది కూడా రాస్తున్నావా ఏంటి? నైస్. ఇక్కడ మధ్యలో ఇక్కడ చూడండి గిరీష్ మొత్తం క్లీన్ చేస్తూ కూర్చున్నా. వింటర్స్ ఇలా ఉంటుంది అన్నమాట, మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఇంకా ఈజీగా అవుతుంది, స్నో ఇప్పుడే పడుతుంది కాబట్టి అది ఈజీగా క్లీన్ అవుతుంది. అదే కనుక ఈ రోజున ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ క్లీన్ చేసామనుకోండి, ఇంకంతే మన వల్ల కాదు క్లీన్ చేయడం. గిరీష్ కష్టపడుతున్నాడు. చూసాడు, నేను వీడియో తీస్తున్నట్టు చూసినట్టున్నాడు. లంచ్కి రైస్, ఒక స్టార్టరు అండ్ ఒక స్వీటు చేద్దామని చెప్పి లాస్ట్ టైం నేను ఎప్పుడో పోస్ట్ చేశాను అనమాట గడ్డి జున్ను. అది క్వాంటిటీ ఎంతో గుర్తులు రాలేదు. సో అందుకని నా వీడియో నేనే చూసుకుంటూ క్వాంటిటీ ఎంత అని చెక్ చేసుకుంటున్నా. అండ్ అలాగే లంచ్కి ఇన్వైట్ చేశా కదా, ఇంకా అందుకని ఎర్లీగానే కుకింగ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర బిగ్ వెజిల్స్ ఏమీ లేవు, అందుకని చెప్పి 2 వెజిల్స్లో బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. ఇక మార్నింగ్ అన్నీ చేసుకోవడం కష్టం కదా అని చెప్పి నైట్ వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఇలా చేస్తే నెక్స్ట్ డే బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇవి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ వెజిటేబుల్స్ అవి కూడా మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట, మసాలా అది బట్టి. సో ఇప్పుడైతే బిర్యానీకి వెజ్ బిర్యానీకి అన్నీ రెడీ అయిపోయినాయి. కర్రీ అయిపోయింది, రైస్ కూడా ఉంది. సో వీటిని దమ్ పెడదామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ లేయర్స్ ఫుల్గా ఉంది, ఇది కింద పడుతుంది. లేయర్ వేసాము. సో ఈ లేయర్కి మధ్యలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. సో నెక్స్ట్ ఫుడ్ కలర్. సో అంటే వేరే వాళ్ళకి పెట్టేది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం లైట్గా ఫుడ్ కలర్, ఆరెంజ్ అండ్ ఎల్లో. సో ఇది ఈసారి ట్రై చేస్తున్నా. మిల్క్లో నాకు నేను షాప్కి వెళ్ళినప్పుడు బిర్యానీ ఎసెన్స్ అని చెప్పి ఒకటి దొరికింది. సరే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నా. సో నేను మిల్క్లో కొంచెం 3 to 4 డ్రాప్స్ వేసా అంతే. దీన్ని ఇలా లేయర్స్లో వేయమని చెప్పారు. సో చూస్తున్నా ఎలా ఉంటుందో తెలీదు.
అండ్ కొంచెం ఘీ. కొంచెం ఘీ వేసిన లేయర్స్కి. ఫ్రైడ్ ఆనియన్స్లో కొంచెం బిర్యానీ మసాలా, కారం, లైట్గా సాల్ట్ వేసాను అనమాట. ఇవి కూడా వేసేస్తున్నా మధ్యలో. ఇంకొక లేయర్కి ఇలా పైన మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. సో హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది, మేము కూడా నీట్గా రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఓన్లీ కొంచెం పన్నీర్ మెజెస్టిక్కి అన్నీ ఫ్రై చేసి అన్నీ పెట్టేసా. కొంచెం ఆ సాస్ అవి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ గార్లిక్ని చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా అయిపోతే పని అయిపోయినట్టే. గార్లిక్ కట్ చేసి అది సాస్ ప్రిపేర్ చేసి వాళ్ళు వచ్చే ముందు వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో ఇది స్టార్ట్ చేసా. सुनो जी, कमान प्रशांत जी. It's look very good. ఫైనలీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఈరోజు వెజ్ బిర్యానీ, పన్నీర్ మెజెస్టిక్, కొంచెం సలాడ్, పెరుగు చట్నీ అండ్ మిర్చి కసాలా, ఒక స్వీట్, గడ్డి జున్ను, ఇవన్నీ చేశాను. ఇక ఫుడ్ తిన్నాక ఒక హారర్ మూవీ చూసి డే అయితే ఎండ్ చేసాము. యాక్చువల్లీ ఈరోజు మా యానివర్సరీ. వీక్ డేలో రావడం వల్ల అందరూ బిజీ ఉంటారు, అందుకని వీకెండ్లో లంచ్కి రమ్మని చెప్పాను. యానివర్సరీ అయినా ఏ స్పెషల్ అకేషన్ అయినా సరే ఇంట్లో పనులు తప్పవు కదా. సో హౌస్ అది క్లీన్ చేసి రెడీ అయ్యి పూజ చేసుకున్నాను. సో ఈలోపు గిరీష్ అయితే నా కోసం అవకాడో టోస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. సో ఇక అది తిని రెడీ అయ్యి దీపు గిఫ్ట్ ఫర్ యూ. నేను కూడా గిఫ్ట్ ఫర్ యూ. వాచ్. ఇది ఇప్పుడు థ్యాంక్ యూ. ఇది ఆల్రెడీ నేనే పెట్టుకున్నా. ఓపెన్ చేసాను ఇంకా అన్లాక్ చేయాలనుకుంటా. దట్స్ ఓకే, తర్వాత చేద్దాం. ఇట్స్ కిండిల్ రీడర్. ఇది చాలా రోజుల నుంచి దగ్గరికి వచ్చి చూపించు కొంచెం. సరిపోతుంది బా. ఇది వాచ్ పెట్టేసుకుంటున్నా. అప్పుడు పెట్టేసుకో. పెట్టాను. ఇంక లేదు అక్కడ, ఇక్కడే ఉంది. అంత టైట్ ఉంది. ఓకే ఓకే, లూజ్ కావాలా? దీన్ని పెట్టే సరిపోతుంది. ఓకే, లుక్ చూడు బాగుంది. వాచ్. ఇంతకీ హ్యాపీ యానివర్సరీ చెప్పుకోలేము మనం. హ్యాపీ యానివర్సరీ. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట. బయట అయితే ఫుల్ మంచు ఉంది, చల్లగా కూడా ఉంది. కానీ ఒకటేంటంటే ఈరోజు ఎండగా ఉంది, అది కొంచెం బెటర్ కదా. ఎలా ఉందో చూడండి కింద, అసలు ఫుల్ ఎండగా ఉంది కదా. బాగుంది, కొంచెం మంచి క్లైమేట్. లాస్ట్ 2 days నుంచి మంచు పడుతూ ఉంది, అంటే హెవీగా కాదు, అలా పడుతూనే ఉంది. సో ఈరోజైతే కొంచెం క్లియర్గా ఉండి బాగుంది. కాదు, నాకు చలికి వణుకొస్తుంది, మొత్తం మూసుకున్నా. ఇదే అన్నమాట యాకుండేటి.
మెనూ ఇంటి దగ్గరే డిసైడ్ అయ్యాము. ఆన్లైన్లో చూసి ఈ నేమ్స్ అయితే అసలు ఏం అర్థం అవ్వవు, ఇక్కడ ఏం నేమ్స్ ఉన్నాయి ఏంటి అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఏం ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం అంతా కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసాం. ఇప్పుడు అవే ఆర్డర్ ఇస్తాం అనమాట. మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఒక పాస్తా వెరైటీ ఆర్డర్ ఇచ్చాం. అండ్ ఇవేమో కాంప్లిమెంటరీ కింద బన్స్ ఇచ్చారు. బన్, చీజ్ అండ్ కొన్నేమో బాయిల్డ్ వెజిటేబుల్స్ లాగా. అండ్ ఇంకొకటి పిజ్జా, ఇదొకటి ఆర్డర్ ఇచ్చాం. ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. ఏంటిది ఇది? పాస్తా పాస్తా వెరైటీగా ఉంది. ఇది పాస్తాలా లేదు. కదా, ఫస్టింగ్ అనిపించింది చాలా. బ్రెడ్ మీద తినేస్తాను. How is it? బాగుంది. పిజ్జా టైం ఇప్పుడు. చూసాం. కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే యానివర్సరీ కాబట్టి కేక్ ఏం కట్ చేయలేదు. బట్ వచ్చేటప్పుడు చిన్న కేక్ పీస్ తీసుకున్నాము. 1 కేక్ స్లైస్ అనమాట. ఫ్రూట్ కేక్. ఈ ప్యాకేజింగ్ చాలా బాగుంది కదా. నో కటింగ్, స్పూన్తో తింటమే కటింగ్. ఏదో కటింగ్ అంతే. నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా, సరిపోతుంది. ఓకే, హ్యాపీ యానివర్సరీ. నాకు యానివర్సరీ సూపర్ ఉంది కేకు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పాను కేక్ అక్కడ బాగుంటాయని. వర్త్ ఇట్. యాక్చువల్లీ ఎంత తీసుకున్నాడు? $7.5 ఇది. చిన్న కేక్ పీస్. టేస్ట్ మాత్రం సూపర్. సూపర్ ఉంది. అంటే ప్రైస్ ఎక్కువ అనిపించింది తీసుకునేటప్పుడు. ఓకే 1 స్లైసే కదా, టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. బట్ కేక్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా స్పెషల్ డే అయితే ఇలా గడిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.